నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గ్రామాల అభివృద్ధిపై మంత్రి నాదెండ్ల ఆకస్మిక తనిఖీలు. తెనాలి రెవెన్యూ డివిజనల్ అధికారిగా పదవీ బాధ్యతలు చేపట్టిన కె శ్రీరమణి. సోమవారం నాటికి అన్ని ప్రభుత్వ పాఠశాలలకు SRKVM సామాగ్రి పంపిణీ పూర్తి. MEO జయంత్ బాబు. నవచేతన AI స్క్రీనింగ్ పై అంగన్వాడీ కార్యకర్తలకు 3 రోజుల శిక్షణ కార్యక్రమం ప్రారంభం. మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశాలతో నిరుపేద మహిళలకు రైస్ కార్డు, బియ్యం పంపిణీ. మండలంలోని ప్రభుత్వ పాఠశాలలకు SRKVM కింద విద్యా సామాగ్రి పంపిణీ ప్రక్రియ వేగంగా కొనసాగుతుందని మండల విద్యాశాఖ అధికారి వి జయంత్ బాబు తెలిపారు. తెనాలి, చెంచిపేట KSM పాఠశాలలో ఏర్పాటు చేసిన స్టాక్ పాయింట్ నుండి మండలంలోని వివిధ ప్రభుత్వ పాఠశాలలకు నోట్బుక్స్, పాఠ్యపుస్తకాలను తరలిస్తున్నట్లు ఆయన తెలిపారు. మండలంలో మొత్తం 9,043 మంది విద్యార్థులు ఉన్నారని, సోమవారం నాటికి అన్ని పాఠశాలలకు మొదటి విడత సామాగ్రి చేరేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. మొదటి విడతలో నోట్బుక్స్, పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయగా, రెండో విడతలో స్కూల్ బ్యాగులు, బెల్ట్లు, యూనిఫామ్లు పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. అలాగే విద్యార్థులు, తల్లిదండ్రులు ప్రభుత్వం రూపొందించిన లిప్ యాప్ సేవలను సద్వినియోగం చేసుకుని పిల్లల విద్యా పురోగతిని ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని ఆయన సూచించారు. అలాగే విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వం రూపొందించిన లిప్ యాప్ సేవలను సద్వినియోగం చేసుకుని పిల్లల విద్యా పురోగతిని ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని ఆయన సూచించారు. ఇది KSM ఉన్నత పాఠశాలలో SRKVM 2లో ప్రతి పాఠశాలకు అవసరమైనటువంటి పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్, అదేవిధంగా విద్యార్థులకి యూనిఫామ్ వచ్చినాయి. ఫస్ట్ విడతలో ఇవి పాఠశాలన్నిటికీ సరఫరా చేస్తున్నాం. ప్రభుత్వం ట్రాన్స్పోర్ట్కి డబ్బులు ఇచ్చారు. ఆ డబ్బులతో ప్రతి పాఠశాలకు పుస్తకాలు స్టాక్ పాయింట్ నుండి పాఠశాలకే చేరతాయి. ఈ స్కూల్ రీఓపెన్ చేసేదాకా కూడా మాకు టైం పడుతుంది. ప్రతి సోమవారంతో మండలంలో ఉన్నటువంటి 97 పాఠశాలలకు పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్స్, నోట్బుక్స్ అందజేస్తాం. మొత్తం 9,043 విద్యార్థులు ఉన్నారు. వారందరికీ సరిపోయినటువంటి పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్స్, నోట్బుక్స్ SRKVM 2లో ఫస్ట్ ఫేజ్లో వచ్చినాయి. బెల్టులు, బ్యాగ్స్, షూస్ సెకండ్ ఫేజ్లో వస్తాయి. రాగానే విద్యార్థులకు ఏ విధమైనటువంటి అసౌకర్యం లేకుండా అందరికి అందజేస్తాం. పేరెంట్స్ అందరూ కూడా ప్రభుత్వం వారు లీప్ యాప్ని డౌన్లోడ్ చేసుకోమని తెలియజేశారు. లీప్ యాప్లో మీ అభిప్రాయాలను తెలియజేయాలి కాబట్టి ప్రతి ఒక్క పేరెంట్ కూడా లీప్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని మీ పిల్లలు ఎలా చదువుతున్నారు, మీ పిల్లల పాఠశాలకు వెళ్తున్నారా లేదని దానిలో చూడవచ్చు. మీ పిల్లల మార్కులు అన్నీ కూడా దానిలో చూడడానికి అవకాశం ఉంది. కాబట్టి దయచేసి తెనాలి మండలంలో ఉన్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులందరూ కూడా దాదాపు అందరూ స్మార్ట్ ఫోన్లో ఉపయోగిస్తున్నారు. కాబట్టి లీప్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని మీ పిల్లవాడి యొక్క విద్యాభివృద్ధి, పాఠశాలలో కల్పించే సౌకర్యాలు, ఏ కార్యక్రమాలు చేస్తున్నారనేది పరిశీలించండి. అదేవిధంగా స్టాక్ పాయింట్కి వచ్చి ప్రభుత్వం సరఫరా చేసినటువంటి పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్, యూనిఫామ్ల యొక్క నాణ్యతను పరిశీలించండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన RTGS AI CCTV 360 యాప్ సహాయంతో చోరీకి గురైన ద్విచక్ర వాహనాన్ని కేవలం 3 గంటల్లో గుర్తించి రికవరీ చేసినట్లు తెనాలి రూరల్ CA షేక్ నాయబ్ రసూల్ తెలిపారు. కొలిపరకు చెందిన వ్యక్తి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి AI CCTV వ్యవస్థ ద్వారా వాహన కదలికలను గుర్తించి నిందితుడు పిల్లి శ్రీనును అరెస్ట్ చేసి చోరీకి గురైన బైక్ను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన చెప్పారు. నేరాల నియంత్రణ, నిందితుల గుర్తింపులో ఆధునిక సాంకేతికత కీలక పాత్ర పోషిస్తుందని, ప్రజలు కూడా CCTV వ్యవస్థలను వినియోగించాలని CI నాయబ్ రసూల్ సూచించారు. నిన్న రాత్రి కొల్లిపర విద్యుత్ ఉప కేంద్రం వద్ద
మల్లెల రాజేష్ అన్న వ్యక్తి యొక్క మోటార్ సైకిల్ దొంగతనం జరిగిందని ఈరోజు మార్నింగ్ 6 గంటలకి కొల్లిపర పోలీస్ స్టేషన్కి వచ్చి కొల్లిపర ఎస్ఐ గారికి రిపోర్ట్ ఇవ్వగా వెంటనే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారు నూతనంగా ఏర్పాటు చేసిన టెక్నాలజీ అయిన ఆర్టీజీఎస్ ఏఐ సీసీ కెమెరా 360 అనే యాప్లో ఆ మోటార్ సైకిల్ని అప్లోడ్ చేయమని గుంటూరు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు అప్లోడ్ చేయగా వెంటనే ఆ మోటార్ సైకిల్ అప్లోడ్ చేసిన ఒక 2 అవర్స్లోనే మనకు గుంటూరు టౌన్లో 8 గంటల సందర్భంలో ఈ మోటార్ సైకిల్ మీద ఒక వ్యక్తి తిరుగుతున్నట్టు గుర్తించడం జరిగింది. ఈ మోటార్ సైకిల్ మీద తిరుగుతున్న వ్యక్తి గుర్తిస్తే ఇతను ఆల్రెడీ పాత నేరస్తుడైన సాయి కుమార్ పిల్లల సీను, ఇతన్ని మన కొలిబార వ్యక్తి అతను. అందుకని ఇమీడియట్లీ ఎస్ఐ గారి టీము అతన్ని ట్రాక్ చేసి 9 గంటల సందర్భంలో అంటే కంప్లైంట్ రిపోర్ట్ చేసిన 3 గంటల వ్యవధిలోనే ఈ నూతన టెక్నాలజీ ద్వారా అతను గుర్తించి అతను పట్టుకొని ఆ నూతన అదే మోటార్ సైకిల్ని సీజ్ చేసి రికవరీ చేయడం జరిగింది. అంటే ఈ విధంగా మన ఏపీలో సుమారు 1000 కెమెరాలు నెంబర్ రికగ్నైజ్డ్ అండ్ ఫేస్ రికగ్నైజ్డ్ అనే ఆర్టీజీఎస్ ఏఐ సీసీ కెమెరా 360 అనే యాప్ ద్వారా అప్లోడ్ చేస్తున్నారు. కనుక మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా కానీ ఎవరైనా మనిషి తప్పిపోయినా కానీ మరియు మన మోటార్ సైకిల్ పోయినా కానీ వీటిని అప్లోడ్ చేయగానే ఆ కెమెరాల ద్వారా రికగ్నైజ్ చేసుకొని మనకు లోకల్ ఎస్హెచ్ఓ గారికి మరియు ఆ కెమెరా ఉన్న ఏరియా ఎస్హెచ్ఓ గారికి అలర్ట్ మెసేజ్ వెళ్తుంది. ఈ విధంగా వెళ్ళడం వలన వాళ్ళని ఇమ్మీడియట్లీ మనము ట్రాక్ చేయడం జరుగుతుంది, ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. కనుక ఇలాంటి టెక్నాలజీ ప్రవేశపెట్టిన మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి ముఖ్యంగా పోలీసు వారి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. నారాకోడులో భారత్ నెట్ ఉద్యమ పథకం కింద ఏర్పాటు చేసిన సమృద్ధి కేంద్రాన్ని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర శనివారం ప్రారంభించారు. ఈ కేంద్రంలో హెల్త్ ఏటీఎం, జన ఔషధి కేంద్రం, పోస్ట్ ఆఫీస్, స్కిల్ డెవలప్మెంట్, పీఎం వాణి, వైఫై, రైతులకు డ్రోన్ సేవలు తదితర 11 విభాగాల సేవలు అందుబాటులో ఉంటాయని పెమ్మసాని తెలిపారు. గ్రామీణ ప్రాంతాలకు అత్యాధునిక డిజిటల్ ఆరోగ్య ఉపాధి సేవలను చేరవేయడమే లక్ష్యమన్నారు. కార్యక్రమంలో ఏఐ శిక్షణ పూర్తి చేసిన 15 మంది విద్యార్థులకు సర్టిఫికెట్లు, 100 మంది రైతులకు విత్తనాలు పంపిణీ చేశారు. ఈరోజు గౌరవ ప్రధానమంత్రి గారు వికసిత్ భారత్, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు స్వర్ణ ఆంధ్రప్రదేశ్ ఆ లక్ష్యంతో ముందుకు వెళ్ళినప్పుడు ఈరోజు 65% జనాభా గ్రామాల్లో ఉన్నారు. గ్రామాల్లో ఉన్న వారికి ఏ విధమైనటువంటి సర్వీసెస్ని అన్నిటినీ కూడా ఒక ప్రాంతంలో తీసుకొచ్చి మేలు చేయాలనే ఉద్దేశంతో ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమం, కనెక్టివిటీ ద్వారా వచ్చేటువంటి కార్యక్రమం అది. డిజిటల్ భారత్ ముఖ్య ఉద్దేశంతో టెలికాం డిపార్ట్మెంట్ తీసుకున్నటువంటి సమృద్ధి గ్రామం. ఇందులో మీరు తీసుకుంటే ఒక టెలిహెల్త్ టెస్టులు 60 టెస్టులు తక్కువ ఖర్చుతో చేయటం, టెలిహెల్త్ని లింకేజ్ చేయటం, అదేవిధంగా రూరల్ ఉమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఉమెన్ని వాళ్ళ ఉత్పత్తులు మార్కెటింగ్తో లింకేజ్ చేసే విధంగా పోస్ట్ ఆఫీసులను పెట్టడం, సిటిజన్ సెంట్రిక్ సర్వీసెస్ అన్నిటినీ కూడా ఒకే గొడుగు కింద తీసుకురావటం, అదేవిధంగా జన ఔషధి మెడిసిన్స్ అన్నీ కూడా తక్కువ కాస్ట్లో ఆ ప్రాంతంలో పెట్టడం, యువతకు ఉపయోగపడేటువంటి స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ అన్ని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ దాంతో అనుసంధానం చేసి ఏఐ కోర్సెస్ అవన్నీ గ్రామాల్లో తీసుకురావటం, అదేవిధంగా హై స్పీడ్ ఇంటర్నెట్ సీసీ కెమెరాలతోటి అనుసంధానం చేసి సర్వీసెస్ని గ్రామాల్లో తీసుకురావటం, ఇలా అదేవిధంగా రైతులకి డ్రోన్ సర్వీసెస్ కానీ సాయిల్ టెస్టింగ్ కానీ ఇవన్నిటినీ ఒకే గొడుగు కింద తీసుకొచ్చి ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ తోటి ముందుకు తీసుకువెళ్ళడమే సమృద్ధి గ్రామం ముఖ్య ఉద్దేశం. 3 గ్రామాలని అంటే 2000 కంటే తక్కువ పాపులేషన్ ఉన్న ఒక గ్రామం, 2000 నుంచి 5000, 5000 పైన ఉన్న గ్రామాలు 3 గ్రామాలని దేశవ్యాప్తంగా, ఒకటి మధ్యప్రదేశ్, ఒకటి ఉత్తరప్రదేశ్, ఒకటి ఆంధ్రప్రదేశ్లో తీసుకున్నాం. ఇప్పటి వరకు ఒక గ్రామం స్టార్ట్ అయింది, ఇది 2వది మనం ఈరోజు స్టార్ట్ చేసుకున్నాం. ఈ పైలట్ ప్రోగ్రామ్ ద్వారా ఇందులో ఉండేటువంటి సాధక బాధలు ఏ పని చేస్తున్నాయి, ఏ పని చేయట్లేదు, ఏమి యాడ్ చేయాలి, కంటిన్యూస్గా ఫీడ్బ్యాక్ తీసుకొని దీనికి అయ్యేటువంటి ఖర్చు ఎక్కడైతే వాళ్ళకి డబ్బులు రాకపోతే గవర్నమెంట్ వైబిలిటీ గ్యాప్ ఇచ్చి నెక్స్ట్ 2 years స్టడీ చేసి దీన్ని దేశంలోని అన్ని గ్రామాలకు విస్తరించాలనేది ముందున్నటువంటి లక్ష్యం. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ఈ నారాకోడూరుని సెలెక్ట్ చేసాం. మా ఎమ్మెల్యే గారు చాలా కోఆర్డినేట్ చేసుకొని ఈ గ్రామానికి కావాల్సిన రోడ్లు కానీ, ఎలక్ట్రిసిటీ కానీ అనేకవన్నీ
ప్లేస్లో సమకూర్చినందుకు వారికి అధికారులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతాను. 2030 నాటికి క్షయవ్యాధి నిర్మూలన లక్ష్య సాధనకు ఎన్జీఓలు, మీడియా ప్రతినిధులు సహకారం ఎంతో అవసరమని తెనాలి టీబీ యూనిట్ సూపర్వైజర్ డాక్టర్ పల్లికొండ రవికుమార్ అన్నారు. శుక్రవారం స్థానిక డాక్టర్ లతాస్ డయాబెటిక్ కేర్ క్లినిక్ లో నిర్వహించిన టీబీ ముక్త భారత్ అభియాన్ 2.0 అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రధానమంత్రి ప్రారంభించిన 100 రోజుల టీబీ ముక్త భారత్ అభియాన్లో భాగంగా ఎన్జీఓలు, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు క్షయవ్యాధిపై అవగాహన కల్పించినట్లు తెలిపారు. టీబీ వ్యాధి నివారణ, చికిత్స, నిర్మూలన అంశాలపై ప్రజల్లో చైతన్యం పెంపొందించేందుకు అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా రెయిన్బో ట్రస్ట్ అధినేత డాక్టర్ జీవన్లత మాట్లాడుతూ క్షయవ్యాధి నిర్మూలనకు తమ ట్రస్ట్ సభ్యులు కట్టుబడి పనిచేస్తారని, ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో రెయిన్బో ట్రస్ట్ సభ్యులు, తెనాలి టీబీ హెల్త్ విజిటర్ వాక దిలీప్ పాల్గొన్నారు. టీబీ ముక్త భారత్ అభియాన్ అనే కార్యక్రమం 2026 మార్చి 24 తారీఖున మన ప్రధానమంత్రి గారు స్టార్ట్ చేశారండి. ఇందులో 100 రోజుల అవగాహన కార్యక్రమం జరుగుతుంది. ఇందులో భాగంగా ప్రజల యొక్క సహకారంతో భారతదేశంలో 2030 నాటికి టీబీ లేని భారత్ చేయడం కోసం అనేక అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయమని చెప్పారు. అందులో భాగంగా హై రిస్క్ విలేజెస్లో అవేర్నెస్ కలిగిస్తూ ఉన్నాం. అంతేకాకుండా కాంక్రీట్ సెట్టింగ్స్ అంటే ఎక్కడైతే పనిచేస్తున్నారో వర్కర్స్ ఉన్నారో, ఎక్కడైతే ఓల్డేజ్ హోమ్స్ ఉన్నాయో, నైట్ షెల్టర్ ఉన్నారో వాళ్ళు కూడా అవగాహన కల్పిస్తున్నాం. వర్క్ ప్లేస్ సెట్టింగ్స్ అంటే ఎక్కడైతే పనులు చేస్తూ ఉన్నారో కంపెనీస్ వాళ్ళకి అవగాహన కల్పిస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు రెయిన్బో ట్రస్ట్ వారి యొక్క సహకారంతో వాళ్ళ సభ్యులకు, అలాగనే ప్రింట్ మీడియా వారికి కూడా అవగాహన కల్పించడం జరుగుతూ ఉంది. తెనాలి పట్టణంలో సుమారు 175 కేసులు ఉన్నాయండి. ఆ 175 కేసులు పూర్తిగా తగ్గిపోవాలి. వాళ్ళ నుంచి ఇతరులకి వ్యాప్తి చెందకూడదు. టీబీ అనేది కేవలం గాజులో వ్యాప్తి చెందింది కాబట్టి ఎవరికి టీబీ లక్షణాలు కనుక ఉంటే, తెనాలి పట్టణంలో ఎవరికన్నా లక్షణాలు కనుక ఉంటే, అంటే 2 వారాల నుంచి దగ్గర రావటం, బరువు తగ్గిపోవటం, ఆకలి లేకపోవటం, తగ్గినప్పుడు కళ్ళలో రక్తసార పడబడటం, శరీరంలో ఏ పాటలైనా కణితలు రావడం లక్షణాలు కనుక ఉంటే అసలు చేయకుండా తెనాలి టీబీ సందర్శిస్తే ఫ్రీగా టెస్ట్ చేస్తారు, ఫ్రీగా మందులు ఇవ్వడం జరుగుతుంది. ఐసిడిఎస్ ప్రాజెక్టు తెనాలి ఆధ్వర్యంలో చెంచిపేట కోగంటి శివయ్య హై స్కూల్లో నవచేతన ఎనేబుల్డ్ ఈసీడీ స్క్రీన్ పై 3 రోజుల శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. సిడిపిఓ విజయ్ గౌరి, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ హనీఫ్, సూపర్వైజర్ సౌజన్యశ్రీ, పాఠశాల హెచ్ఎం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా విజయ్ గౌరి మాట్లాడుతూ 0 నుండి 6 సంవత్సరాల పిల్లల అభివృద్ధి మైలురాళ్లను గుర్తించి తల్లిదండ్రులకు అవగాహన కల్పించడం, పిల్లల ఎదుగుదలలో ఏవైనా ఆటంకాలు ఉన్నాయో గుర్తించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. డాక్టర్ హనీఫ్ చిన్నారుల సహజ అభివృద్ధి 4DS అంశాలపై వివరించి సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తిస్తే నివారణకు ఎక్కువ అవకాశాలు ఉంటాయని చెప్పారు. సూపర్వైజర్ సౌజన్యశ్రీ మాట్లాడుతూ కార్యకర్తలు శిక్షణను సద్వినియోగం చేసుకుని క్షేత్రస్థాయిలో విజయవంతంగా అమలు చేయాలని సూచించారు. ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారంగా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మరియు మా ప్రాజెక్ట్ డైరెక్టర్ గారి ఆదేశాల ప్రకారంగా ప్రతి మండలంలో కూడా అంగన్వాడీ కార్యకర్తలందరికీ ఏఐ ఎనేబుల్డ్ ఈసీడీ అంటే ఎర్లీ చైల్డ్హుడ్ డెవలప్మెంట్స్కి సంబంధించి స్క్రీనింగ్కి సంబంధించి ట్రైనింగ్ ప్రోగ్రామ్ని వాళ్ళు మేము స్టార్ట్ చేయడం జరిగిందండి. అంటే ఫీల్డ్లోని మన 0 నుంచి 6 సంవత్సరాల్లో పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క అభివృద్ధులన్నీ కూడా ఎలా జరుగుతున్నాయి అన్న దాని మీద స్క్రీనింగ్ చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ద్వారా కూడా స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే 0 నుంచి 3 సంవత్సరాల లోపున్న పిల్లల యొక్క మెదడు అనేది 80% డెవలప్మెంట్ అనేది ఉంటుంది. 6 సంవత్సరాల లోపు 90% పెరుగుతుంది. అయితే ఏదైతే ఎక్కువ పర్సంటేజ్ డెవలప్మెంట్ అనేది 3 సంవత్సరాల లోపు పిల్లలకు మాత్రమే ఉంది కనుక ఈ లోపున్న పిల్లల యొక్క ఎదుగుదలని అంచనా వేయాల్సిన అవసరం చాలా ముఖ్యంగా ఉంది. ఈ సమయంలో వాళ్ళ ఎదుగుదలలో సక్రమంగా ఉన్నాయా లేదా అన్నది తెలుసుకొని తద్వారా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే కనుక వాటి నుంచి పిల్లల్ని బయటకు తీసుకురావడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దాని మీద కార్యకర్తలందరికీ శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఇక్కడ నేను ఈ ప్రోగ్రాంలో నేను మెయిన్గా చెప్పడానికి వచ్చింది ఏంటంటే, పిల్లలు మనకి ఓన్లీ భోజనం పెట్టడానికి తల్లిదండ్రులు ఫోన్లు ఇచ్చేయడం, ఇప్పుడు 2020 తర్వాత ADHD, ఆటిజం అని కొత్త డిసీజెస్ ఎక్కువ శాతం పిల్లల్లో కనిపిస్తున్నాయి. సో అలాంటి డిసీజెస్ గురించి వీళ్ళకి అంగన్వాడీ కార్యకర్తలకి నేను అవగాహన ఇవ్వడం కోసం వచ్చాను. అలానే మనకి పుట్టిన దగ్గర నుండి వాళ్ళకు ఉండే బర్త్ డిఫెక్ట్స్, వాళ్ళ పోషణ అవి ఎలా ఉంటాయి, వాటిని మనం తక్కువ టైంలో ఎలా గుర్తించవచ్చు అనేది మేము ఈ అంగన్వాడీ కార్యకర్తలకి అవగాహన కోసం ఈరోజు ఈ ప్రోగ్రాం జరుగుతుందండి. ఈరోజు ICDS ప్రాజెక్ట్ పరిధిలో
అంటే మనకి ఏఐ ఈసీడీ స్క్రీనింగ్ మీద శిక్షణా కార్యక్రమాలు ఇవ్వమని పైనుంచి ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. ఆల్రెడీ అంగన్వాడీ స్కూల్స్లో 0 to 6 years వరకు పిల్లలకి సేవలు అందిస్తూ వాళ్ళ యొక్క పోషణ ఆరోగ్యాన్ని గురించి చూస్తున్నా కూడా నవచేతనాలో పిల్లల యొక్క అభివృద్ధుల్లో ఉన్న డిలేస్ని లేటుగా వాళ్ళ యొక్క మైల్ స్టోన్స్లో ఏమైనా స్లోగా ఉన్నాయేమోనని మనం తెలుసుకోవడానికి ఏఐ ద్వారా ఒక యాప్ని ఇవ్వడం జరిగింది. దీని మీద అంగన్వాడీ కార్యకర్తలకు శిక్షణ ఇచ్చి తద్వారా పిల్లల్లో ఉన్న అభ్యసన నిదానంగా ఉన్న అభ్యసన ప్రక్రియలో ఏదైనా నిదానంగా ఉన్నట్లయితే అది ఏ డెవలప్మెంట్లో ఉందో అనేది ముందుగానే గుర్తించి దానికి తగిన సూచనలు అలా ఇవ్వడానికి దాన్ని హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా వాటిని ఇంప్రూవ్ చేయడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. మంత్రి నాదెండ్ల మనోహర్ తెనాలి మండలంలోని ఆఫ్పేట, కొలకలూరు గ్రామాల్లో శనివారం ఆకస్మికంగా పర్యటించి పారిశుద్ధ్య పరిస్థితులు, కాల్వలు, డ్రైన్లు నిర్వహణను పరిశీలించారు. స్థానిక ప్రజలతో మాట్లాడి సమస్యలు, అవసరాలను తెలుసుకున్న మంత్రి వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులకు తక్షణ ఆదేశాలు జారీ చేశారు. అనంతరం గ్రామ సచివాలయ సిబ్బందితో సమావేశమై ప్రజలకు మెరుగైన సేవలు అందించడంతో పాటు పారిశుద్ధ్యం, మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఎప్పుడు ఇప్పుడు జూన్ 6వ తారీఖు వచ్చింది కదా, ఎక్కడ ఉంది టైం మనకి? మే అంతా ఏం చేసావు, ఏప్రిల్ అంతా ఏం చేసావు? ఇప్పుడు ఇంకా ఉంది. నువ్వు చేయాల్సిందంటే కనీసం స్ట్రెంథనింగ్ చేసుకోవచ్చుగా. అక్కడ దీంట్లో ఏదో ఫోటో తీసుకుంటే ఉపయోగం చేయాల్సింది కదా. కాదు, నువ్వు యంగ్ పర్సన్గా నీకు బాధ్యత లేదా? నీకు తెనాలి రెవెన్యూ డివిజనల్ అధికారిగా కె శ్రీరమణి శనివారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పలువురు డిప్యూటీ కలెక్టర్లకు బదిలీలు, పోస్టింగ్ ఇస్తూ జారీ చేసిన ఉత్తర్వుల మేరకు పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గా పనిచేస్తున్న ఆమెను తెనాలికి బదిలీ చేసింది. బాధ్యతలు చేపట్టే ముందు ఆమె వైకుంఠపురంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వాదాలు పొందారు. అనంతరం తెనాలి ఆర్డీఓ కార్యాలయానికి చేరుకుని అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ప్రజా సమస్యల పరిష్కారం, రెవెన్యూ సేవల మెరుగుదల, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలుపై ప్రత్యేక దృష్టి సారిస్తానని ఈ సందర్భంగా కె శ్రీరమణశ్రీ తెలిపారు. అధికారులు, సిబ్బంది ఆమెకు స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు నేను తెనాలి డివిజన్ ఆర్డీఓగా ఛార్జ్ తీసుకుంటున్నాను. సో నాకు ఈ ఏరియా అయితే కొత్త, బట్ మీ అందరి కోఆర్డినేషన్తో సక్సెస్ఫుల్గా వర్క్ చేయగలను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. నేను ఇంతకుముందు ఆర్డీఓ పెద్దాపురంగా వర్క్ చేశాను. నా నేటివ్ వచ్చేసి భీమవరం, వెస్ట్ గోదావరి. తెనాలి టీబీ యూనిట్ కు అవసరమైన కుర్చీలను రెయిన్బో ట్రస్ట్ ఆధ్వర్యంలో శనివారం అందజేశారు. టీబీ యూనిట్ సూపర్వైజర్ డాక్టర్ పల్లికొండ రవికుమార్ దిలీప్ విజ్ఞప్తి మేరకు రెయిన్బో ట్రస్ట్ వ్యవస్థాపకురాలు డాక్టర్ జీవన్లత స్పందించి ట్రస్ట్ సభ్యుల సహకారంతో 2 స్టీల్ కుర్చీలు, 10 ప్లాస్టిక్ కుర్చీలను అందించారు. ఈ సందర్భంగా డాక్టర్ జీవన్లత మాట్లాడుతూ ప్రజారోగ్య సేవలకు తమ ట్రస్ట్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో భాగ్యలక్ష్మి, భవానీ, వరలక్ష్మి, అలేఖ్య తదితరులు పాల్గొన్నారు. తెనాలి టీబీ యూనిట్ వారు మా రెయిన్బో ట్రస్ట్ వారిని అప్రోచ్ అయ్యి ఒక 10 చైర్స్, అవి ఒక 8 ప్లాస్టిక్ చైర్స్, 2 ఎస్ టైప్ చైర్స్ కావాలని అడిగి ఉన్నారు. సో మా సభ్యుల్ని సంప్రదించి అందరి సహకారంతో నేను అవన్నీ సమకూర్చగలిగాను. ఈ చిన్న కార్యక్రమం నాకు అవకాశం ఇచ్చి ఈ సర్వీస్ చేసే అవకాశం మా రెయిన్బో ట్రస్ట్ వారికి ఇచ్చినందుకు టీబీ యూనిట్ రవి గారికి, దిలీప్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. సో ఇలాంటి సేవా కార్యక్రమాల్లో ముందుకు వస్తున్న మా సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఓకే, నా పేరు రవికుమార్ అండి. తెనాలి గవర్నమెంట్ హాస్పిటల్లో టీబీ డిపార్ట్మెంట్లో సూపర్వైజర్గా పనిచేస్తున్నాను. అయితే టీబీ యూనిట్లో చైర్స్ కొద్దిగా ఉన్నాయి. పేషెంట్లు వచ్చి కూర్చోవడం ఇబ్బంది పడుతున్న టైంలో చైర్స్ కోసం ఎవరిని అడుగుదామని ఆలోచించే టైంలో గతంలో జీవలత మేడం గారు తెనాలి టీబీ మెడికల్ పనిచేయడం వల్ల మేడం గారు అప్రోచ్ అయినప్పుడు మేడం రెయిన్బో ట్రస్ట్ ద్వారా మాకు 10 చైర్స్ ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. ఆ రెయిన్బో ట్రస్ట్ వారికి, ప్రతి మేడం గారికి
మా టీబీ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. స్థానిక నెహ్రూ రోడ్డులోని శాఖ గ్రంథాలయం గ్రేడ్ 1లో ఏప్రిల్ 28 నుండి నిర్వహించిన 40 రోజుల వేసవి విజ్ఞాన శిబిరం శనివారం విజయవంతంగా ముగిసింది. ముగింపు సభకు అధ్యక్షత వహించిన డాక్టర్ ఆళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ 40 రోజుల పాటు విద్యార్థులకు పద్యాలు, పాటలు, కథలు, సైన్స్ పాఠాలు తదితర అంశాలను బోధించిన ఉపాధ్యాయులకు గ్రంథాలయం తరపున కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్య అతిథిగా హాజరైన సహజ కవి డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు శిబిరంలో క్రమం తప్పకుండా పాల్గొని వివిధ అంశాల్లో ప్రతిభ కనపరిచి బహుమతులు అందుకున్న విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా శిక్షణా తరగతులు నిర్వహించిన ఉపాధ్యాయులను గ్రంథాలయ సిబ్బంది ఘనంగా సత్కరించారు. అలాగే వివిధ పోటీల్లో విజేతలైన విద్యార్థులకు అతిథులు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో విష్ణుమొలకల భీమేశ్వర్ ప్రసాద్, రాయపాటి శివనాగేశ్వరరావు, అహ్మద్ హుస్సేన్, శనగపల్లి ఉమామేశ్వరరావు, భీమవరపు అప్పిరెడ్డి, గుంటుపల్లి హరిప్రసాద్, ఎన్ జయశేఖర్ తదితరులు పాల్గొని సందేశాలు అందించారు. గ్రంథాలయ అధికారి కె పూర్ణచంద్రరావు, రికార్డ్ అసిస్టెంట్ ఎస్ లావణ్య సుధా, హెల్పర్ కె పద్మావతి కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఎండాకాలంలో మీరు పాడైపోకూడదని ఎండల్లో ఆటలకు పడి మీరు శరీరాలు అలసిపోకూడదని ప్రభుత్వం మరి ముఖ్యంగా గ్రంథాలయాలు మీకు ఈ శిక్షణా కార్యక్రమాన్ని ప్రవేశపెట్టినవి. ఈ అబ్బాయి టాప్ ఎంత ముచ్చటగా మాట్లాడాడు, ఎంత ముచ్చటగా కథ చెప్పాడు అని అందరు మిమ్మల్ని పొగుడుతూ ఉంటారు. ఈ పొగడ్తలు మీకు మంచి హుషారునిచ్చి ఆ చదువులో ఉపయోగపడుతుంది. అంటే జ్ఞాపక శక్తి ఇక్కడ 40 రోజుల పాటు మీరు బాగా పెంచుకున్నారు. మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహణ చేయటంలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి మా ఉపాధ్యాయ వర్గానికి, మరి పూర్తిగా సహకారం అందించినటువంటి గ్రంథాలయ సిబ్బందికి హృదయపూర్వకమైనటువంటి నమస్సులు, ధన్యవాదాలు. మరి ఈ వీక్షణ శిక్షణ శిబిరం మరి గవర్నమెంట్ పెట్టిందండి. మరి మా డిపార్ట్మెంట్లో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. సుమారు 40 డేస్, ఏప్రిల్ 28వ తారీఖు నుంచి జూన్ 6వ తారీఖు వరకు 40 డేస్ కార్యక్రమం జరుగుతుంది. మరి ఈ శిబిరంలో మరి పిల్లల సమ్మర్లో మరి హాలిడేస్లో ఖాళీగా ఉన్నప్పుడు ఈ లైబ్రరీకి అలవాటు పడటం, రెండోది మరి రిటైర్డ్ టీచర్స్ కానీ రన్నింగ్లో ఉన్న టీచర్స్ కానీ రీసోర్స్ పర్సన్స్గా తీసుకొని వాళ్ళకి డిఫరెంట్ యాక్టివిటీస్, మరి సైన్స్ క్విజ్కి సంబంధించి కానీ, పద్యాలు కానీ, స్పోకెన్ ఇంగ్లీష్ కానీ, కంప్యూటర్ నేర్పడం కానీ మరి ఎంతో ఉత్సాహంగా మరి యొక్క రీసోర్స్ పర్సన్స్ కూడా మరి అందరూ వచ్చారు. చక్కగా మరి 40 రోజుల కార్యక్రమం జరిగింది. పిల్లలు కూడా చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేశారు. ఎన్నో విషయాలని కూడా వాళ్ళు నేర్చుకున్నారు. మరి ఈ సమ్మర్ క్యాంప్ ఈ 40 డేస్ ఇంత సక్సెస్ అవ్వడానికి సహకరించిన మరి రీసోర్స్ పర్సన్ అయిన మరి రిటైర్డ్ అండ్ మరి ప్రజెంట్ చేస్తున్న టీచర్స్ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియపరుస్తున్నాము. మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశాల మేరకు తెనాలి మార్చిపేటకు చెందిన నిరుపేద మహిళ ఎస్కే రెహమతునిసాకు రైస్ కార్డు మంజూరు చేసి బియ్యం పంపిణీ చేసినట్లు తహసీల్దార్ గోపాలకృష్ణ తెలిపారు. మంత్రి కార్యాలయానికి అందిన వినతిపై స్పందించి అర్హతలను పరిశీలించిన అనంతరం రైస్ కార్డు మంజూరు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఒంటరి మహిళగా జీవనం సాగిస్తున్న రెహమతునిసా నివాసానికి వెళ్లి రైస్ కార్డుతో పాటు బియ్యం అందజేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి మంత్రి నాదెండ్ల మనోహర్తో పాటు తహసీల్దార్ గోపాలకృష్ణకు రెహమతునిసా కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ సానుకూలంగా స్పందిస్తుందని తహసీల్దార్ పేర్కొన్నారు. రేషన్ కార్డు గురించి నేను చాలా సంవత్సరాలుగా తిరుగుతానండి. మినిస్టర్ గారి ఆఫీస్ దగ్గరికి వెళ్తే అర్జీ పెట్టుకున్నాను. ఆ సార్ గారు మాకు బియ్యం కార్డు వచ్చేలాగా చేశారు. నాకు రేషన్ కార్డు ఇచ్చారు మినిస్టర్ మనోహర్ గారికి చాలా థ్యాంక్స్. ఎంఆర్ఓ గారు రేషన్ కార్డు కూడా ఇంటికి వచ్చి మీరు ఇచ్చారు. ఎంఆర్ఓ గారు కూడా చాలా థ్యాంక్స్. ప్రజల్లో భక్తి తత్వాన్ని పెంపొందించేందుకు శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి సంకీర్తన బృందాన్ని ఏర్పాటు చేసినట్లు ట్రస్ట్ నిర్వాహకులు ఆర్వి కిరణ్ కుమార్ తెలిపారు. శనివారం బాలాజీరావుపేటలో నిర్వహించిన కార్యక్రమంలో బృందం అధ్యక్షురాలిగా మోతి అనురాధ, ప్రధాన కార్యదర్శిగా ఆర్ లక్ష్మి, మృణాలినిని ప్రకటించారు. ఈ సందర్భంగా కిరణ్ కుమార్ మాట్లాడుతూ ట్రస్ట్ చేపట్టే ఆధ్యాత్మిక కార్యక్రమాలలో సంకీర్తన బృందం చురుకుగా పాల్గొని భక్తి ప్రచారానికి కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు, సంకీర్తన బృంద సభ్యులు పాల్గొన్నారు. ఆ 7 గ్రూపుల్లో మనం తక్కువ పని ఇక్కడికి 1, 2
ఆ యొక్క కార్యక్రమం చేసుకున్న తర్వాత మనం మాట్లాడుకుందాం. వాళ్ళ యొక్క పేర్లు మీకు తెలుసు. మీలో ఎవరు కాదు మన స్వచ్ఛందంగా మనం చేరాలి. దీంట్లో ఈ యొక్క సేవ సంకీర్తన బృందం పేరు మాసంలో గొప్ప కార్యక్రమాన్ని ఆధ్యాత్మిక సామాజిక సేవా కార్యక్రమాల లక్ష్యంగా ఏర్పడినటువంటి శ్రీ విఘ్న శ్రీనివాస ట్రస్ట్ మరొక కొత్త కార్యక్రమాన్ని నాంది పలికింది. తెనాలి పట్టణంలో ఎంతో సుందర మనోహరంగా రూపొందించుకున్నటువంటి నారాయణ అక్షాశ్రీ దివ్యక్షేత్రం నందు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఏర్పాటు చేసేందుకు సంకల్పించడమైంది. దానికి గాను మనం ఇక్కడ ఈ ప్రాంగణంలో ఈ యొక్క కళ్యాణ వెంకటేశ్వర స్వామి గురించి అలాగే శ్రీమన్నారాయణ గురించి 10 మంది తెలియజేయాలనే ఉద్దేశంతో ఒక భజన సమాజాన్ని రూపొందించుకోవాలని చెప్పని సంకల్పంతో ఈ రోజున శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి సంకీర్తన బృందం అనే పేరుతోటి ఒక 60 మంది సభ్యులతోటి ఒక బృందాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అది ఈ రోజున మనం ఎంతో వైభవంగా ఈ రోజున ప్రారంభించుకోవడం జరిగింది. ఈ యొక్క బృందంలో 7 కొండల స్వామికి 7 కొండల పేర్లు ఎలా ఉన్నాయో అలాగే ఈ బృందంలో 7 కొండల పేర్లతో 7 గ్రూపులను కూడా మనం డివైడ్ చేసుకుని ఆ 70 మంది తోటి 7 గ్రూపులను డివైడ్ చేసుకుని అంజనాద్రి గ్రూపు, శేషాద్రి గ్రూపు, నీలాద్రి గ్రూపు, గరుడాద్రి గ్రూపు, వృషభాద్రి గ్రూపు అలా 7 గ్రూపులు మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ తరఫున రొంపిచెర్ల కిరణ్ కుమార్ గారు చైర్మన్, వారు ఒక బృందాన్ని ఏర్పాటు చేశారండి. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి సంకీర్తన బృందం అని. దానికి నన్ను అధ్యక్షురాలుగా, వీరిని సెక్రటరీగా పెట్టారు. 7 గ్రూపులుగా విభజించి ఒక కార్యక్రమం ఏదైనా జరుగుతుంటే అందరికీ మనం ఇన్ఫర్మేషన్ ఏర్పాటు చేయాలి అని అంటే వాళ్ళని 7 గ్రూపులుగా విభజించారండి. ఆ 7 గ్రూపుల లీడర్లు వాళ్ళకి కార్యక్రమం యొక్క వివరాన్ని అందజేస్తారు. ఇలా ఏర్పాటు చేసిన దానికి ఇంకొక వారం రోజులు మాత్రమే టైం ఉంది. ఈ వారం రోజుల్లోపు ఇంకెవరైనా కొత్తగా సభ్యులు పేర్లు ఇవ్వదలుచుకుంటే కిరణ్ గారిని సంప్రదించవచ్చు. వర్షాకాలంలో మలేరియా వ్యాప్తిని అరికట్టేందుకు ఆరోగ్య సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించి ముందస్తు చర్యలపై సూచనలు ఇచ్చినట్లు మలేరియా సబ్ యూనిట్ అధికారి శ్రీకంఠ ఉమాకాంత్ తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రులు, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు మలేరియా నిర్ధారణ కిట్లు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. జ్వరంతో బాధపడుతున్న వారు సమీప ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచిత పరీక్షలు, మందులు పొందవచ్చునని సూచించారు. నీటి నిల్వలు లేకుండా చూడటం, దోమతెరలు వినియోగించడం, పూర్తిగా వస్త్రధారణ చేయడం వంటి జాగ్రత్తలతో మలేరియాను నివారించవచ్చు తెలిపారు. అనంతరం సిబ్బందితో మలేరియా వ్యతిరేక ప్రతిజ్ఞ చేయించారు. నేను నా కుటుంబం నా గ్రామం మరియు నా సమాజ ఆరోగ్యం కోసం ఈ రోజు పూర్తి బాధ్యతతో ఈ ప్రతిజ్ఞ చేస్తున్నాను. నా ఇంటి లోపల మరియు ఇంటి చుట్టుపక్కల పరిసరాల్లో ఎక్కడ నీరు నిల్వ ఉండనివ్వను. దివంగత గుండపనేని హరిమోహన్ రావు ఆత్మశాంతికి భార్య అనంతలక్ష్మి, కుమారుడు శ్రీధర్, కోడలు సౌజన్య, కుమార్తె సరిత, స్థానిక శ్రీ మహాత్మా సేవాశాంతి ఆశ్రమ నిర్వాహకులు వజ్రాల రామలింగాచారికి ₹1,00,000 చెక్కును నిత్యాన్నదాన పథకం కింద అందజేశారు. చిగురుపాటి శ్రీనివాస్, వి గణపతిరావు, నాగభూషణరావు, యోగి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వజ్రాల రామలింగాచారి ధర్మదాతలకు ధన్యవాదాలు తెలిపారు. కాలధర్మం చెందిన రిటైర్డ్ ఏఈ దివంగత గుండపనేని హరిమోహన్ రావు గారు వరహాపురం, వీరి ఆత్మశాంత్యార్థం కుటుంబ సభ్యులు భార్య అనంతలక్ష్మి గారు, కుమారుడు శ్రీధర్ గారు, కోడలు సౌజన్య, కుమార్తె సరిత గారు ఆశ్రమవాసులకు భోజనముల నిమిత్తము శాశ్వత నిత్యాన్నదాన పథకం కింద, అంటే ఈ అమౌంట్ని ఫిక్స్డ్ చేసేసి వచ్చే నైవేద్యం మాత్రమే వినియోగించే పద్ధతిలో వారు ₹1,00,000 విరాళము చెక్కు ద్వారా అందజేశారు. చిగురుపాటి శ్రీనివాస్ గారు మనకి వారి తరఫున వచ్చి ఇచ్చారు. అట్లా గణపతిరావు గారు, నాగభూషణ్ గారు, యోగి తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ అందరూ కూడా ఏంటంటే గమనించవలసింది ధర్మో రక్షిత రక్ష. ధర్మాన్ని ఒక మెతికైనా మనం ఆచరిస్తే అది కొన్ని టన్నులకు వెళ్తుంది. అసలు ఆచరించకపోతే అంతా అధర్మం అయిపోద్ది. సమాజంలో మానవత ఉండదు. కొన్ని సంవత్సరాలు కృషి చేసి దాతలో ఒక రకమైన ఆనందం వెల్లివిరిసింది. గాంధీ మహాత్ముడు కస్తూరిమాతని స్మరించుకున్న చాలు. ఆ నేపథ్యంలోనే దాతలు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారు. దాతలకు ఎప్పుడు కూడా ఈ ఆసనం రుణపడి ఉంటుంది. ముందు ఈ ఆసనం ద్వారా ప్రత్యేక సేవలు ధర్మదాతలు అందజేయడం జరుగుద్ది. వీరి కోరిక జూన్ 1వ తారీఖు
జనవరి 23న వారి పేరుతో అన్నప్రసాద వితరణ ఆశ్రమం జరపాలన్నారు ప్రతి సంవత్సరం. ఆ రకంగా మేము బయలాశ్రమం రాసుకొని ఈ శాశ్వత నిత్యాన్నదాన పథకం కింద ఇచ్చే విరాళాలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ఓచర్లు కూడా మేము దాతలకు పంపుతాం. గుండపనేని హరిమోహన్ రావు గారు ఇటీవల కాలం చేశారు. వారి ఆత్మశాంతి కోసం మహాత్మా గాంధీ సేవా ఆశ్రమానికి శాశ్వత నిత్యాన్నదాన పథకం కింద వారు ₹1,00,000 విరాళంగా ఇవ్వమన్నారు. ఇది వారి కోరిక. ఆ కోరిక నెరవేర్చగలను. ఇది శాశ్వతంగా ఈ కార్యక్రమం ఫిక్స్డ్ డిపాజిట్ చేసి దాంట్లో వచ్చే ప్రతిఫలం ఉపయోగించగలను. సిటీ న్యూస్ ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గ్రామాల అభివృద్ధిపై మంత్రి నాదెండ్ల ఆకస్మిక తనిఖీలు. తెనాలి రెవెన్యూ డివిజనల్ అధికారిగా పదవీ బాధ్యతలు చేపట్టిన కె శ్రీరమణి. సోమవారం నాటికి అన్ని ప్రభుత్వ పాఠశాలలకు SRKVM సామాగ్రి పంపిణీ పూర్తి. MUO జయంత్ బాబు. నవచేతన AI స్క్రీనింగ్ పై అంగన్వాడీ కార్యకర్తలకు 3 రోజుల శిక్షణ కార్యక్రమం ప్రారంభం. మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశాలతో నిరుపేద మహిళలకు రైస్ కార్డు, బియ్యం పంపిణీ. సిటీ న్యూస్ ఇతరులతో సమాప్తం. నమస్కారం.